సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ది ఫ్లైయర్. సో టాపిక్ ఏంటంటే ఈరోజు మనకి అలాయ్ వీల్స్ ఇంకా స్టీల్ వీల్స్ అనమాట. చాలామంది కార్ కొనేటప్పుడు ఏ కార్ కొనాలి ఏ కార్ కొనకూడదు అని ఈ రెండు మాత్రమే ఆలోచిస్తారు, కానీ వీల్స్ గురించి అయితే మనకి ఎవరైతే పట్టించుకోరు అనమాట. ఇది చాలామంది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది అలాయ్ వీల్స్ ఇంకా స్టీల్ వీల్స్. ఈ రెండు మేజర్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట కార్కి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేను ఒకటే చెప్తున్నా. అలాయ్ వీల్స్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఇంకా మన కార్ యొక్క స్పీడ్ కానీ మైలేజ్ విషయంలో కానీ చాలా పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇంకా బ్రేక్ అయితే అప్లై చేస్తామో బ్రేక్ లైనర్ నుంచి వచ్చే హీటు తొందరగా వెళ్ళిపోతుంది. ఇది ఒక బెస్ట్ పాయింట్ అనమాట అలాయ్ వీల్స్. ఇంకోటి ఏంటంటే లుక్ పరంగా కూడా చాలా క్లాసిక్ డిజైన్ ఉంటుంది. మొత్తము కార్కి కూడా ఒక నీట్ లుక్ క్లాసిక్ ఉంటుంది మనకి. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ఎక్కువ డ్యూరబిలిటీ కెపాసిటీని అయితే తట్టుకోదు. వెంటనే అలాయ్ వీల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఆల్రెడీ మన కార్ అనేది కొంత వెయిట్ అంటూ ఉంటుంది. ఇంకా మనం ప్యాసింజర్స్ యాడ్ అయిన తర్వాత కార్లో ఇంకా కొంచెం వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఏంటంటే లిమిటెడ్ వెయిట్ మాత్రమే మనం పర్సన్స్ని క్యారీ చేసేటట్లు మీరు ఫిక్స్ చేసుకోవాలి. అదే ఓవర్గా అయితే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టయితే అది అలాయ్ వీల్ బ్రేక్ అవ్వడం కానీ పక్కా జరుగుతుంది. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఎక్కువ కాస్ట్ అనమాట. ఎక్కువ కాస్ట్ ఇంకా డ్యూరబిలిటీ కెపాసిటీ చాలా తగ్గిపోవడము. అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ కానీ ఫ్యూయల్ కానీ మైలేజ్ కానీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడంలో ఇది చాలా బెటర్ అన్నమాట. ఇంకా లుక్ పరంగా కూడా చాలా బెటర్ అనమాట. మనము కస్టమైజ్ కూడా మనకు నచ్చినట్టు మనము కస్టమైజ్ అయితే చేయించుకోవచ్చు. లైక్ ఈ మోడల్లో కానీ మిడ్ రేంజ్లో కానీ హై రేంజ్లో కానీ లో రేంజ్లో కానీ వైడ్గా కానీ మనకి ఎటువంటి వీల్ మనకి ఏ స్టైల్లో కావాలన్నా మనం అలాయ్ వీల్ అనేది మనకి అవైలబుల్లో ఉంది ఇప్పుడున్న కార్స్ జనరేషన్లో నేను చెప్తున్నది. ఇప్పుడు నెక్స్ట్ స్టీల్ వీల్కి వచ్చేస్తే స్టీల్ వీల్ అనేది చాలా రఫ్ అండ్ టఫ్ అనమాట. మీరు ఎట్లయినా డ్రైవ్ చేయండి, అది బ్రేక్ అవ్వనే అవ్వదు. ఒకవేళ బ్రేక్ అయిందంటే అది ఇంపాసిబుల్ అనమాట. అది జస్ట్ మీకు బెండ్ అవుతుంది కానీ ఎప్పుడు బ్రేక్ అవ్వదు. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ లైనర్ నుంచి వచ్చే హీటు తొందరగా బయటికి వెళ్ళిపోదు. ఆ స్టీల్ వీల్ అనేది చాలా హీట్ ఎక్కుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీనిలో ఒక బెనిఫిట్ ఏంటంటే ఎంత కెపాసిటీ అయినా కానీ ఎంత ఓవర్లోడ్ అయినా కానీ స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కువ మనం బేస్ మోడల్ కార్లో ఇవైతే చాలా వరకు అయితే చూస్తామన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు గమనించండి, లారీస్కి కానీ పెద్ద పెద్ద ట్రక్స్కి కానీ బస్సెస్కి కానీ లేదంటే గూడ్స్ క్యారియర్స్ వెహికల్ ఏదైనా సరే గూడ్స్ క్యారియర్స్ వెహికల్ కానీ ఏదైనా సరే చాలా వరకు స్టీల్ రీలే ఉంటుంది కానీ స్టీల్ రిమ్మే ఉంటుంది కానీ అలాయ్ వీల్ అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే అవి ఎక్కువ వెయిట్ని అనేది క్యారీ చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్. ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకొని, ఎక్కువ వెయిట్ ఏదైనా క్యారీ చేస్తుందంటే దానికి అస్సలు అలాయ్ వీల్ అయితే వేయలేదు. ఓన్లీ స్టీల్ మాత్రమే ఆ రిమ్మే వేయండి. చాలా మీకు వెహికల్ అనేది లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ వస్తుంది దాన్ని. ఇంకోటి ఏంటంటే ఒక్కటే డిసడ్వాంటేజ్ అనమాట, అది రస్టింగ్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ రస్టింగ్ అయితే వస్తుంది. అలాయ్ వీల్లో మనకి వచ్చేసి రస్టింగ్ అవ్వదు కానీ అప్పుడప్పుడు కరోజన్ అయితే వస్తుంది. ఎక్కువ అల్యూమినియం తయారు చేసినప్పుడు ఆ వీల్స్కి అయితే ఎక్కువ కరోజన్తో వస్తుంది అనమాట. ఇదైతే మీకు గుర్తుపెట్టుకోండి. సో దీనిలో వచ్చేసి మనకి అలాయ్ వీల్స్లో వచ్చేసి మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇంకా మన పర్ఫార్మెన్స్ని కానీ మన కార్ మైలేజ్ స్పీడ్ కానీ మొత్తం స్మూత్గా ఉంటుంది. వైడ్ రేంజ్లో మనం స్టైల్గా ఉండేటివి అలాయ్ వీల్స్ అంతా వేయించుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఒక్కటే మనకి ఏంటంటే అలాయ్ వీల్స్లో వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇంకేంటంటే డ్యూరబిలిటీ కెపాసిటీ అనేది చాలా తగ్గిపోతుంది దాన్ని. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. ఈ రెండు తప్పితే అలాయ్ వీల్స్ చాలా బెస్ట్ అని నేనైతే చెప్తా. ఇన్ కేస్ ఎవరైనా కార్ వాడుతున్నారో వాళ్ళైతే అలాయ్ వీల్స్ వేయించుకోండి. ఎందుకంటే దానిలో ఉన్న బ్రేక్ లైనర్స్ కూడా మొత్తము హీట్ అనేది తొందరగా హోల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి తొందరగా బయటికి వెళ్ళిపోతుంది అట్లా. ఇప్పుడు స్టీల్ వీల్స్ ఏంటంటే ఎవరైతే కార్స్ ఇప్పుడు ఊబర్ కానీ ఇట్లా గూడ్స్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో
వీళ్ళు మాత్రము స్టీల్ వీల్స్ వేయించుకోండి, ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకేంటంటే దీంట్లో వచ్చేది ఎక్కువ హీట్ అనేది బయటికి వెళ్ళిపోదు, ఇందాకనే చెప్పిన కదా ఎక్కువ హీట్ అనేది బయటికి వెళ్ళిపోదు అనమాట. కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సింది వస్తుంది. వీలైతే అప్పుడప్పుడు బర్న్ అయితే అవుతుంది చూడండి, అంటే మెల్ట్ అయిపోతుంది అంతేగాని బ్రేక్ అవ్వదు, జస్ట్ బెండ్ అవ్వడం కానీ మెల్ట్ అవ్వడం కానీ ఈ రెండు మాత్రమే జరుగుతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్కి వ్యూవర్షిప్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే.